హలో అందరికీ నమస్తే ఆదాం వెల్కమ్ బ్యాక్ టు వీకెనీకి ఛానల్ చరిత్రలో ఒక పేజీ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ రోజు మన వీడియో అల్లూరి సీతారామరాజు గురించి. అల్లూరి సీతారామరాజు ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన గురించి మాకు తెలుసు. ఇందులో చరిత్రలో ఒక పేజీ, అందులో విచిత్రం ఏముంది అనుకుంటారా? అందులో తెలియని విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా లెట్స్ బిగిన్. మనకి సీతారామరాజు అంటే ఒక మన్యం ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసిపడే దేశభక్తి జ్వాల. ఆ పేరు తలుచుకోగానే గుండెల్లో ధైర్యం, కళ్ళల్లో తెగింపు ఉన్న 25-30 ఏళ్ల యువకుడు, కాషాయం రంగు బట్టలు, గుబురు గడ్డం, చేతిలో ఒక విల్లుతో కనిపిస్తాడు. కానీ ఎప్పుడూ కాషాయం కట్టడం అతను అలవాటు కాకపోవచ్చు. బహుశా ఎప్పుడూ గడ్డం పెంచుకునే ఉండకపోవచ్చు. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనందరం అనుకుంటున్నట్టు అప్పుడు రూథర్ఫర్డ్ గుండెల మీద కాల్చి చంపిన వ్యక్తి అసలు సీతారామరాజే కాదేమో అని? ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే, ఆ ఇన్సిడెంట్కి ముందు వెనక జరిగిన కొన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తే ఆ తర్వాత కూడా అల్లూరి సీతారామరాజు బతికున్నాడేమో అనే అనుమానం వస్తుంది. నేనేదో తోచింది చెప్పట్లేదు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా విని ఆ తర్వాత రియాక్ట్ అవ్వు, ఓకేనా? అది మే 6, 1924. ఆ రోజు రాత్రి రామరాజు ఒక్కడే కొత్త రేవళ్ళ గ్రామం మీద నుంచి మంప అనే కుగ్రామం చేరుకున్నాడు. అక్కడే జొన్న చేలో మంచం మీద పడుకున్నాడు. ఎర్లీ మార్నింగే లేచి అక్కడే ఉన్న ఒక చిన్న కుంటలో స్నానం చేస్తున్నాడు. ఆ నీటి కుంటకి కొంత దూరంలోనే దట్టమైన చింతల తోపు ఉంది. అక్కడే ఈస్ట్ కోస్ట్ దళానికి చెందిన జమీందార్ కంచు మేనన్, ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆళ్వార్ నాయుడు వచ్చి అల్లూరి సీతారామరాజును బంధించారు. ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కాలేదు. రూథర్ఫర్డ్ ఆర్డర్ మేరకు కృష్ణదేవపేటకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఒక నులక మంచం తెప్పించి దానికి రామరాజును బంధించి కొయ్యూరు మీదుగా కృష్ణదేవపేటకు తీసుకెళ్తుంటే మధ్యలో అస్సాం రైఫల్స్ అధిపతి గుడాల్ ఆపి ఇన్వెస్టిగేషన్ పేరుతో తీసుకెళ్లి ఆయన్ని కాల్చి చంపేశారు. తర్వాత శవాన్ని కృష్ణదేవిపేటకు తీసుకెళ్లి ఒక నది ఒడ్డున దహనం చేశారు. నిజానికి ఈ విషయాన్ని వెంటనే గూడెం ప్రజలకి, ప్రపంచానికి తెలియనీయలేదు. రామరాజు అజ్ఞాతంలో ఉన్నాడనో లేదా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉండుంటాడనో అనుకునేవాళ్ళు. ఉద్యమం కూడా అక్కడితో వెంటనే ఆగలేదు. రామరాజు మరణించిన తర్వాత కూడా కొద్ది కాలం ఉద్యమం సాగింది. కానీ ఆ తర్వాత ఉద్యమకారులు ఒక్కొక్కరిగా దొరికిపోయారు. కనిపించిన వాళ్ళని కాల్చి చంపారు. దీంతో ఉద్యమానికి తెరపడినట్లయింది. విప్లవకారుల్ని చంపేసిన వెంటనే చెప్పకపోవడం అనేది వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా చేస్తుండేవాళ్ళు. మరి అట్లాంటప్పుడు ఉద్యమాన్నే ముందుండి నడిపించిన రామరాజు మరణం విషయం స్పష్టంగా చెప్తారంటారా? ఇక్కడ ఇంకో చిన్న విశేషం ఉంది. అదేంటంటే, సీతారామరాజు ఉద్యమం నడిపేటప్పుడు తన చేతికి దొరికిన దొరల్ని ఆయన బతకనీయలేదు. బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడే భారతీయులు దొరికినప్పుడు మాత్రం కొంచెం మందలించి వదిలేసేవాళ్ళు. అందుకని వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తి సీతారామరాజు అవునో కాదో ఆ తెల్లదొరలకి తెలీదు. ఇక అందుబాటులో ఉన్న వ్యక్తుల మాటల్ని బేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ అయ్యేవాళ్ళు. ఆ పట్టుబడిన వ్యక్తిని చూసి ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో ఒక ఆయన అతను సీతారామరాజు కాదేమో అన్నాడట. అంతే, వెంటనే ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇది వరకు సీతారామరాజు చేత పట్టుబడి వదిలివేయబడ్డ 2 ఆఫీసర్లను పిలిపించి చెక్ చేయమన్నారట. వాళ్ళు కూడా ఏది కరెక్ట్గా తేల్చలేకపోయారట. ఇక దారిలో ఆపి ఆ భౌతిక కాయాన్ని ఒక చోట దింపి ఆ టైంలో అక్కడ చేరిన వాళ్ళందరినీ పిలిపించి ఇతనేనా సీతారామరాజు అని అడిగారట. చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ మాట్లాడకపోయేసరికి ఆ పార్థవ దేహాన్ని వాళ్ళు కాళ్ళతో తన్నారట. ఇది చూసి షాక్లో ఉన్న ఆ ప్రజలు తట్టుకోలేక గొల్లున రోదిస్తూ అతని పాదాల మీద పడిపోయారట. దీంతో అతనే సీతారామరాజు అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని పై ఆఫీసర్స్కి చెప్పేశారట. అసలు అతను సీతారామరాజు అయ్యుండకపోవచ్చేమో అన్న డౌట్ ఎందుకు వచ్చిందంటే,
గతంలో కూడా ఒకేసారి 2 స్టేషన్లో దాడి చేయడం లాంటి పనుల్లో రామరాజు తనకు మారు వేషంలో ఇంకో రామరాజుని యూజ్ చేసి ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళట. పైగా రామరాజు డ్రెస్సింగ్ విషయంలో కూడా చాలా స్పెసిఫిక్గా ఉండేవాడట. దాడులు పోరాటాలు చేసేటప్పుడు డ్రెస్సింగ్ ఒకలా ఉండేది, నార్మల్ టైంలో ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లో కనిపించలేదని, ఖద్దరు కాకి నిక్కరు తెల్లటి ఖద్దరు చొక్కా వేసుకుని ఉండేవాడని రామరాజుని దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఆహారం విషయం కూడా భోజనం కాకుండా ముని పుంగవుల్లాగా కేవలం పాలు పళ్ళు మాత్రమే తీసుకునేవారు. అసలు రామరాజు మీద ఎన్ని ఆశలు, ఎన్ని నమ్మకాలు, ఎన్ని మహిమలు ఆపాదించుకున్నారంటే ఆయన గురిపెట్టిన తుపాకీ ఆయన మీద పేలదని, ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమవుతారని, ఆయన చేత్తో తాకితేనే రోగం మాయమవుతుందని, ఇలా ఏ స్వతంత్ర పోరాట యోధుని పైన లేనన్ని బరువైన నమ్మకాలు రామరాజుపై ఉండేవి. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అల్లూరి సీతారామరాజు మరణించలేదని, మరణించింది ఆయన పోలికలున్న వీర వెంకటాచారి అని, సీతారామరాజుకు కుడి కణత మీద పుట్టుమచ్చుందని, సీతారామరాజు చనిపోయినట్టు గవర్నమెంట్ ప్రకటించిన శవం మీద ఆ పుట్టుమచ్చ లేదని కూడా అన్నారు. సరే ఇక్కడ ఈ సీన్ కట్ చేస్తే ఖమ్మం జిల్లా పాపికొండల్లోని పేరంటాలపల్లిలో తన ధ్యానం తన లోకం తనదిగా జీవిస్తూ ఉండే ఒక వ్యక్తిని స్థానికులు గమనించి అతని సాత్విక జీవనం ఆధారంగా స్వామీజీగా భావించారు. తన పేరు వివరాలు ఏవి అతను చెప్పలేదు. సో ఆ ఊరి పేరు మీదగానే పేరంటాలపల్లి స్వామి అని, బాలానంద స్వామి అని పిలిచేవాళ్ళు. ఇక్కడ స్వామీజీగా రావడానికి ముందు విషయాలు ఏవి ఈయన చెప్పలేదు కానీ జ్యోతిష్యం, మూలికా వైద్యం, యోగ సాధన లాంటి శాస్త్రాలని అవసరం మీదకి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దృఢమైన శరీరం, ధ్యానం వల్ల వచ్చిన వర్చస్సు ఆయన ఫేస్ మీద కనిపిస్తూ ఉండేది. ఈయనకి ఆంగ్ల భాషలో కూడా ప్రవేశంతో పాటు తనే స్వయంగా ఎన్నో గ్రంథాలని ఇంగ్లీష్లో రాశారు. అంతేకాదు కేవలం తాత్విక ధ్యాన మార్గమే కాకుండా దేశభక్తి లాంటి విషయాలకు సంబంధించిన రచనలు కూడా చేయడంతో అల్లూరి లక్షణాలు ఉన్నాయేమో లేదా ఈయనే అల్లూరి కావచ్చేమో అనే అనుమానాలకు కూడా దారితీసింది. తెలుసా, ఆయన రాసిన పుస్తకాలు ఇప్పటికీ కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఏంటంటే అల్లూరి మరణం టైంలో తిరిగిన ఆ ప్రాంతం ఇక్కడికి పెద్ద దూరమేం కాదు. రోడ్డు మీద చెక్ పోస్టులు ఇబ్బంది లేకుండా హాయిగా నీటి మార్గం ద్వారా గోదావరి పాయ వెంబడి ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు. నిజాంల ఆధీనానికి దగ్గరలో ఉన్న ప్లేస్ అయ్యేసరికి బ్రిటిష్ వాళ్ళ వెతుకులాట తాలూకు గందరగోళం కూడా తక్కువగా ఉంటుంది. నిర్మలమైన ప్రశాంతమైన జీవితాన్ని కొండరెడ్లు, ఆటవికుల ప్రాంతాల్లో గడిపేందుకు అనుకూలమైన ప్లేస్ ఇది. ఇక వయసులోని పోలికలు తీసుకున్నా ఈ బాలానంద స్వామి ఎప్పుడు పుట్టారో తెలియదు కానీ 1955 వరకు బతికే ఉన్నారు. 1897లో పుట్టిన అల్లూరి సీతారామరాజు బతికే ఉంటే తన జీవిత కాలానికి సరిగ్గా సరిపోయేలాంటి ఏజ్ అయినది. 1955 నాటికి ఆయనకి 58 ఇయర్స్ వస్తాయి. బాలానంద స్వామి వయసుతో కంపేర్ చేస్తే అతను చనిపోయే టైంకి ఆల్మోస్ట్ అదే ఏజ్ ఉన్న అతనిలాగా అనిపిస్తారు. అంతేకాకుండా దృఢమైన శరీరం ఉండడం, హావభావాల్లో కనిపించే టీవీ కేవలం యోగి పుంగవుల్లా కాకుండా రాజర్షి లక్షణాలు కనిపించేవి. పైగా ఆయనే తన రచనల్లో స్వయంగా తాను క్షత్రియుణ్ణి అని పేర్కొన్నారు. ఇక మరీ ముఖ్యమైన ఆధారంగా బాలానంద స్వామి తన జీవితకాలంలో తీయించుకున్న ఫోటోలు ఇప్పటికీ దొరుకుతున్నాయి. వాటిని తూటాలతో మరణించిన అల్లూరి ముఖంతో స్వామీజీ తన చివరి కాలంలో తీయించుకున్న ఫోటోల్ని పోల్చి చూస్తే సేమ్ అచ్చు అవే పోలికలు మనం గమనించవచ్చు. అల్లూరి పెంచిన గడ్డంలాగే బాలానంద స్వామి కూడా తన గడ్డం పెంచుకునేవాళ్ళు. కానీ నిర్ధారణ కాకుండా నమ్మేదెలా అని అంటారా? మరి అప్పట్లో డిఎన్ఏ పోలికల్ని సరిచూసే టెక్నాలజీ ఉండి రామరాజు బంధువుల డిఎన్ఏతో బాలానంద బాబా డిఎన్ఏ కలుస్తుందో లేదో సైంటిఫిక్గా టెస్ట్ చేయగలిగితే కన్ఫామ్గా తెలుస్తుంది. కానీ హిమాలయాల కంటే ఉన్నతంగా ఒక పోరాట యోధునిగా జనం మనసులో నిలిచిపోయిన అల్లూరి కీర్తిని మళ్ళీ నిజాల అన్వేషణ పేరుతో పలచన చేయడం అవసరమా? అది రామరాజు యుద్ధ శౌర్యాన్ని అవమానించినట్టు కాదా? కేవలం ప్రాణాల కోసం ఉద్యమాన్ని వదిలేస్తాడా అని కొందరు వాదిస్తుంటే, రామరాజు కేవలం తన ప్రాణరక్షణ కోసం మాత్రమే కాదు, అప్పుడున్న మన్యంలోని అత్యయిక స్థితి నుండి ఉద్యమం వల్ల అయ్యే భారాన్ని తగ్గించడం ద్వారా మన్యంపై జరిగే హింసను తగ్గించవచ్చని గెరిల్లా వ్యూహ నిపుణుడిగానే ఆలోచించుండొచ్చు కదా. తన 3 సంవత్సరాల పోరాటంలో కూడా చాలాసార్లు
అవసరమైనప్పుడు తగ్గినంత వెనక్కి తగ్గి మళ్ళీ అనుకూలం అనిపించగానే పులిలా పంజా విసిరి శత్రువుల్ని కకావికలు చేసిన వ్యూహాన్ని మళ్ళీ ప్రదర్శిస్తున్నాడేమో, లేదా అప్పటికి ఆ పాత్రని, ఆ అంకాన్ని ముగించి మరో రూపంలో మరోలా మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనే ఇలా వచ్చుండొచ్చు కదా అని కూడా వాదిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బాలానంద స్వామి వారిని కలుసుకునేందుకు కొంతమంది అపరిచిత ముఖ్య వ్యక్తులందరూ వచ్చి వెళ్తుండే వాళ్ళని కూడా స్వామీజీతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇక్కడ ఇలాగే జరిగుంటుంది అని కన్ఫర్మ్ చేయడానికి లేదు, ఏమో ఇలా కూడా జరిగుండొచ్చేమో అనే ఒక ఆలోచన అంతే. కానీ ఏది ఏమైనా కేవలం హీరో వర్షిప్ కోణంలోనే కాకుండా అందమైన అసత్యం కంటే జీర్ణించుకోవడం కష్టమైన వాస్తవంలోని నిజానికే ప్రధాన స్థానం ఇవ్వడం అవసరం కదా. భావోద్వేగాల కోణం కంటే చారిత్రక సాక్ష్యాలు మనతో ఏ రహస్యాలను వినిపిద్దామనుకుంటున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ వినేందుకు అడ్డొస్తున్న గోడల్ని ముందు పక్కకు తప్పించాల్సిందే. ఏమంటారు?